మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వీరిద్దరి గురించి తాజాగా టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారా? అమెరికా అధ్యక్ష బరిలో పోటీ పడే ఇద్దరు అభ్యర్థులు ఒకే వేదికపై కనిపించి డిబేట్ నిర్వహిస్తారు. అది పోటీతో కూడినది. కానీ చిరంజీవి, బాలయ్య ఒకే వేదికపైకి వచ్చి ఒకేసారి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీలు పడ్డారు. ఒకరు 150వ సినిమాతో, మరొకరు 100వ చిత్రంతో. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి ఎంట్రీ ఇస్తే, గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో బాలయ్య థియేటర్లలో అడుగుపెట్టాడు. అయితే పొంగల్ బరిలో పోటీ పడ్డ ఈ ఇద్దరు విజేతలుగా నిలిచారు. 2 సినిమాలు విజయం సాధించాయి. 2 భారీ వసూళ్లను కళ్ళజూస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు కలిసి ఒకే వేదికపైకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కొందరు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరదీశారు. దీంతో ఇప్పుడు ఇది ట్రెండింగ్ గా మారుతోంది. బాలయ్య, చిరు కలిసి ఒకేసారి పక్కపక్కనే కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తే చూడాలనే వారి కోరిక పెరుగుతోంది. ఆ సీన్ ని కళ్ల ముందు ఊహించుకుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు ఇటు మెగా అభిమానులు, అటు నందమూరి ఫ్యాన్స్. ఇద్దరి మధ్య ఎంతటి పోటీ ఉందో అంతటి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. బహిరంగంగా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోలేదు. ఒకరిపై ఒకరు ప్రశంసించుకోవడమే కానీ విమర్శించుకోలేదు. ఇటీవల ఇద్దరు సినిమాల విడుదల టైంలోనూ ఒకరి సినిమా మరొకరు హిట్ కావాలని విష్ చేసుకున్నారు. మరి ఈ లెజెండరీ నటుల ఇంటర్వ్యూని ఒకేసారి కలిసి షేర్ చేసుకునే లక్ దొరుకుతుందా? దానికి వేదికను ఎవరు సెట్ చేస్తారనేది చూడాలి.